హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ సిరీస్ 7. మురుడేశ్వర్ నుంచి గోకర్ణకి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ అంతా మేము గోకర్ణ రీచ్ అయ్యాము. ఫస్ట్ అక్కడ మహాగణపతి టెంపుల్ అయితే విజిట్ చేశాము. వినాయకుడు ఆత్మలింగాన్ని కింద పెట్టగానే రావణాసుడు కోపంతో స్వామివారికి మొటిక్కాయ వేస్తాడు. అప్పుడు మొటిక్కాయ వేసేటప్పుడు స్వామివారు ఎలా నిల్చున్నారో అలానే ఉంటుంది ఈ టెంపుల్లో విగ్రహం కూడా. ఆ స్టోరీ ఎవరైనా మిస్ అయ్యింటే కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వినాయక స్వామి టెంపుల్ పక్కనే శివుడి టెంపుల్ కూడా ఉంటారు. ఇక్కడ మహాబలేశ్వర్ అని కూడా పిలుస్తారు ఈ శివుడిని. ఈ క్షేత్రానికి గోకర్ణ మహాబలేశ్వర క్షేత్రం అని పేరు ఎలా వచ్చిందంటే, పూజ ముగించుకుని వచ్చిన రావణుడు కోపంతో ఆ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది ఎంతకీ కదలదు. ఆ బల పరీక్షలో లింగం కాస్త ఆవు చెవి ఆకారంలోకి సాగిపోతుంది. గోకర్ణ, ఆవు చెవిని గోకర్ణ అంటారు. అందుకే దీనిని గోకర్ణ మహాబలేశ్వర క్షేత్రం అంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్కి ఎదురుగానే బీచ్ వ్యూ అయితే ఉంటుంది. ఇది కూడా చూసేసుకొని మేము నెక్స్ట్ గోవాకి అయితే స్టార్ట్ అయ్యాము. గోవా వ్లాగ్ చూడాలంటే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.